హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఇందాక చదివారు కదా, ఒకసారి చూడండి. కీర్తనలు 148వ కీర్తన ఒకసారి చూడండి. 148వ కీర్తన మరొకసారి చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములలో నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, నక్షత్రములారా ఆయనను స్తుతించండి. ఎవరు ఎవరిని స్తుతించాలి? సమస్త సృష్టి, భూమి ఆకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, సముద్రాలు, జలములు, జలములో పుట్టిన మత్స్యములు, భూమి మీద పాకే ప్రతి జంతు ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు ప్రభువును మాత్రమే స్తుతించాలి. కారణము కలుగజేసిన ఆయన కాబట్టి. ఏమనుంది? నక్షత్రములారా ఆయనను స్తుతించండి. నక్షత్రాల్ని ఒక ఆజ్ఞ దావీదు భక్తుడు అయ్యగారు ఇస్తుంటే ఎవరిని స్తుతించమని? దేవుణ్ణి స్తుతించమని ఒక చట్టాన్ని నియమిస్తుంటే మనం ఎవరిని చేస్తున్నాం? మనము నక్షత్రాన్ని పూజిస్తున్నాం, నక్షత్రాన్ని పొగుడుతున్నాం, నక్షత్రానికే తప్పెట్లు కడుతున్నాం, నక్షత్రాన్ని ఊరూరు ఏం చేస్తున్నాం? నక్షత్రాన్ని ఊరేగిస్తాం. శాంటా క్లాస్ వస్తాడు, ఇంకొకటి వస్తాడు, వచ్చి మన కాడ మనమే ఏం చేస్తాం? హ్యాపీ క్రిస్మస్ అంటాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ముందు రేపు వారం చూద్దాం జాగ్రత్తగా, అన్నీ వివరిస్తాము. కొంచెం వినడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు అయితే వాక్యం కేవలం నక్షత్రం గురించి మాత్రమే విన్నాం. రైట్? ఆ నక్షత్రాలు ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించేవే నక్షత్రాలు అవుతాయి. నక్షత్రాలు అందుకే దేవుని పని చేయడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహింపరచడానికి. ఇంకొకటి, నక్షత్రం ఏం చేస్తుంది? రాత్రిపూట వెలుగునిస్తుంది. అవునా కదా? నక్షత్రాల కాంతి ఉంటుందా ఉండదా? ఉంటది. రైట్, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 2:2 చూడండి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి చాలు. ఎవరి నక్షత్రం? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు నక్షత్రాన్ని. కొట్టని చప్పట్లు గట్టిగా. అరుంధతి నక్షత్రం ఆ నక్షత్రాలు కాదు, ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం? దేవుని నక్షత్రాన్ని చూసి మేము ఏం చేసాము? ఆయన్ని పూజించడానికి వచ్చామన్నారు. రైట్? ఈ మాటలన్నీ చివరిలో సరేనా? నక్షత్రానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దారి చూపిస్తుంది. 2, మహిమని వెదజల్లుతుంది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మహిమని ప్రకాశింపజేస్తుంది. రైట్? వెలుగునిస్తుంది నక్షత్రం. ఈ 2 విషయాలు చూద్దాం త్వరగా. చూడండి ఒకసారి యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం అందరికీ 62:11 పేజీ నంబర్ 622. ఆలకించుడి, భూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఆనండి, భూనివాసులందరికీ ఒక వార్తని ప్రకటింపజేస్తున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు. ఏమని చూడండి ఒకసారి. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. పట్టుని చప్పట్లు గట్టిగా. యేసు ప్రభు పుట్టటమే రక్షణ మనకి. రైట్? జాగ్రత్త వినండి. అందరూ నింటే బాగుంది. ఇంకా ఎవరు రాలే. ఒక మాట చూడండి అమ్మా. ఒక వ్యక్తి విత్తనాలు విత్తడానికి ఏం చేశాడు? బయలుదేరినప్పుడు విత్తనాలు చల్లుతున్నాడు. మంచి నేలన పడ్డ విత్తనాలు ఏం చేసాయి? ఫలించాయి. ఎలాగా? విత్తనం లాగే ఉందా? విత్తనం లాగే ఉందా భూమిలో? చెప్పరైంది. విత్తనం లాగే ఉందా? లేదు.
విత్తనము కొన్ని రోజులకి నీళ్లు పోసిన తర్వాత మొలకెత్తిన తర్వాత చిన్న మొక్క అయింది, మొక్క కాస్త చెట్టు అయింది, చెట్టు కాస్త కాయలు, ఆ కాయలు అదే తినదే పక్కన వాళ్ళకి ఇస్తుందా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. చెట్టు విత్తనం నుంచి మొదలై పెరిగి పెద్ద అవుతుంది. మనము యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? 2000 సంవత్సరాల క్రితం. పుట్టినోడు అదే బాలుడుండా, ఇంకా ఈడు అదే పాట పాడుతుండ్రు. బాలుడైనా యేసు అని వచ్చింది, క్రిస్మస్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? యేసు ప్రభు అక్కడే ఉన్నాడా? పెరిగి పెద్ద అయ్యాడా? పెరిగి పెద్ద రక్షణని మనందరికీ కలుగజేసి శిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి ప్రతి ఒక్కరికి రక్షణని దేవుడు దయచేశాడు. ఎలా? చిన్న పిల్లవాడిగా పుట్టి పెరిగి పెద్ద మనందరి కోసం ఏం చేశాడు? రక్షణని దయచేశాడు. రైట్. మనం కూడా ప్రతి సంవత్సరం యేసు ప్రభు క్రిస్మస్కి ఏం చేస్తున్నాం? యేసు ప్రభు పుట్టనిస్తూనే ఉన్నాం, కానీ మనలో మాత్రం యేసు ప్రభు పెరిగి పెద్ద కావట్లే మనలో. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు అట్లనే ఉండు, ఇంకా బాలుడు కానీ ఆ మాసిపోయిన పట్టలోనే పెట్టింది మీరు అందరూ. రైట్. వాళ్ళు కూడా ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశారు? మేము ఆయనను ఏం చేయడానికి వచ్చాం? ఈ మాటలు చివరిలో చూద్దాం, బాగా చూద్దామే. సరే, ఎప్పుడైతే చూడండి, ఇదిగో మీ ఎదుటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసు ప్రభు అంటే రక్షణ. యేసు ప్రభు ఎందుకు పుట్టాడయ్యా అంటే మనందరినీ రక్షించడానికి, పాపంలో ఉన్న మనల్ని విడిపించడానికి, నరకానికి బలవ్వకుండా, నరకంలోనే యుగయుగాలు కాలిపోకుండా ప్రతి మనిషి పాపాన్ని కడిగి వేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు కదా. ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకానికి యేసు ప్రభు పుట్టిన కారణం ఏదైనా ఉందంటే కేవలం మనందరి రక్షణ కొరకే తప్ప, మన కొత్త బట్టలు రచిత పండగేస్తుంది చెప్పులు ఎందుకు? యేసు ప్రభు పుట్టినందుకు వీడు చెప్పులు వేసుకోవాలా? నేను పుట్టినందుకు చెప్పులు వేసుకోవాలా? దేంతో పట్టాలి చెప్పండి? ఇంకా నా మాటలు అర్థమైతే అర్థం కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. వర్షిత్ ఎందుకోసం వచ్చాడు తెలుసా? నీ పాపాల నుంచి నిన్ను విడిపించి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు కట్టి. ఆయన పుట్టి కొత్త బట్టలు వేసుకొని, కొత్త డ్రెస్ వేసుకొని, చెప్పులు వేసుకొని పుడుకుతాడని కాదు, సంబరాలు చేస్తాడని కాదు. ఆ మాటలు అర్థమవుతున్నాయి? అర్థం కావట్లేదా? పుట్టినరోజు ఒకటి, సెలబ్రేషన్స్ ఇంకొకటి. అసలు పుట్టినరోజు ఆయన కదా కొత్త బట్టలు వేసుకోవాల్సింది. చెప్పరేంది? నా మాటలు అర్థమవుతున్నా? ఇప్పుడు రాజేష్ గారి పుట్టినరోజు, బాబు గారు కొత్త బట్టలు వేసుకుంటే చెప్పరేంది? రాజేష్ గారిది పుట్టినరోజు, బాబు గారు కొత్త చెప్పులు వేసుకొని తిరిగితే ఎవరు రీడని పైకి కిందికి అని 24 సార్లు తిరుగుతారు. అట్టనే యేసు ప్రభు పుట్టినరోజు అయితే మనకేమొచ్చింది? అద్దో వాళ్ళు ఎవరో హిందువులు ఏం చేశారు? పులిని చూసి నక్కేం చేస్తుంది, దానికి సార్లు ఉన్నాయని మనం వాతలు పెట్టుకుంటారు కిస్మిస్కి. కొంతమంది తగిలేస్తారు డబ్బులు. ఎందుకంటే కిస్మిస్కి బట్టలు. మిగతా రోజు కొనుక్కోరు పాపం, అసలు బట్టలే తెలియదు వీళ్ళందరికీ. ఇంకొకడేమో జిబ్బా వేస్తాడు, ఇంకొకడేమో శాంటా. ఎందుకురా చెప్పు? మనం కూడా మనకు హిందువులకి ఏం తేడాలే? వాళ్ళు చేసినట్టే మనం చేస్తున్నాం. ఏం పెద్ద ఉపయోగం ఏమి లే. యేసు ప్రభు పుట్టాడని వాళ్ళు పెట్టెలు విప్పి ఆయన్ను పూజిస్తే మనం ఏం చేస్తున్నాం? మనం పెట్టెలు విప్పి డబ్బులు పెట్టి మనల్ని మనమే. అది ఇప్పుడన్నా అర్థమవుతుందా మీకు? అసలు క్రిస్మస్ ఎందుకు చేస్తామా? దేనికోసం చేస్తామా? నువ్వు మాత్రం పోయే కిస్మిస్కి వేసుకోవాలి వర్షిత్గా, ఈరోజు వేసుకునే చెప్పులు పడక లేకపోతే చెప్పినా మీ తృప్తి కోసం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. బుద్ధిమంతులైతే చాలు. బుద్ధి కలిగిన వ్యక్తులైతే, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులైతే, యేసు ప్రభు నా దేవుడని అంగీకరించిన వ్యక్తులైతే, యేసు క్రీస్తు రక్తంలో నా పాపాలన్నీ కడిగివేయబడ్డాయి,
అని నమ్మిన బుద్ధిమంతులైన క్రైస్తవులైతే ఏం చేస్తారో చూద్దాం. ఆకాశ మండలంలో నక్షత్రాన్ని పోలిన వారై ప్రకాశిస్తారు. ఏం ప్రకాశిస్తారు? చీకట్లో జ్ఞానులకి నక్షత్రం ప్రకాశిస్తుంది. దాని దారి, దాని వెలుతురు ఎలా అయితే వెళ్తుందో అదే మార్గంలో నక్షత్రం ఏ మార్గంలో అయితే వెళ్తుందో ఆ నక్షత్రాన్ని చూస్తూ దాని మార్గంలోనే వీళ్ళు ఏం చేశారు? జ్ఞానులు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత దాని వెలుగు ఎవరిని చూపించింది? ఎవరి దగ్గర వచ్చి ఆగింది? ఎవరి దగ్గర నిలవబడింది చెప్పండి? యేసుక్రీస్తు ఉన్న చోటికి ఆ నక్షత్రం తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ఎక్కడున్నాడో, యేసుక్రీస్తు ఏ స్థలంలో ఉన్నాడో జ్ఞానులకి తెలియదు, గొర్రెల కాపరులకు తెలియదు, రాజులకి తెలియదు, అధికారులకి తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నక్షత్రానికి మాత్రమే. కొట్టని చప్పట్లు గట్టిగా. ఎవరికి తెలుసు? ఎవరికి? బుద్ధిమంతులైతే నక్షత్రాన్ని చూసి నక్షత్రంలో ఏమవుతారు? ప్రకాశిస్తారు. అదే బుద్ధిమంతులు కాదనుకో, బుద్ధిమంతులు కాదనుకో ఎట్లుంటారు? నక్షత్రాన్ని పూజిస్తారు. బుద్ధిమంతులు కాకపోతే నక్షత్రాన్ని పూజిస్తారు, స్టార్ని నిలబెడతారు. యేసు ప్రభు ఉంటేనే స్టార్ అవసరం. యేసు ప్రభు లేకపోతే ఏం స్టారు? యేసు ప్రభు ఉంటేనే పండగ అవసరం. యేసు ప్రభు లేకపోతే ఏం పండగ? ఏందో వస్తుంది ఆచారం కాబట్టి ఆచరించాలి. క్రిస్మస్ కి బట్టలు వేసుకోవాలి, పిండి వంటలు పెట్టాలి. అసలు నిజంగా ఒక్కసారి ఆలోచించండి, సిలువలో అంత నరక యాతన పడుతూ మన కోసం ప్రాణం పెడితే మనం ఇచ్చే విలువ కొత్త బట్టలు, కొత్త చెప్పులు, పిండి వంటలు. నిజంగా మనకు మనస్సాక్షి ఉందందామా? వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి. వాక్యం తెలియని వాళ్ళ కథ ఇడిచిపెట్టండి, వాళ్ళు క్రిస్మస్ అట్నే చేస్తారు. బుద్ధిమంతులైతే క్రీస్తు జన్మించాడు కాబట్టి, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు కాబట్టి వాక్యాన్ని నీతి మార్గమున నడుచుకొనున్నట్లు వేరే వ్యక్తులు ఏం చేస్తారు? క్రీస్తు వైపుకి నడిపిస్తారు. పట్టని చప్పట్లు గట్టిగా. ఇప్పుడు చదవండి ఆ మాట, అదే మాట ఇప్పుడు చదవండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు అనగా వాక్యము. నీతి అంటే వాక్యము. అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడను. దేవుణ్ణి నమ్ముకొని నీతిగా బ్రతికే వ్యక్తుల్ని నీతి మార్గంలో నడిపిస్తారు. నీతి మార్గంలో నడవాలి, మందిరానికి రావాలి, వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారము నడవాలి. ఈ రకంగా నీతి మార్గంలో వాళ్ళు నడుచున్నట్లు నీతి మార్గంలోనే నడుచు. యేసు ప్రభు నమ్ముకొని నడుచు, యేసు ప్రభు ఆజ్ఞల్లో నడుచు. యేసు ప్రభు మనకు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలను బట్టి నీతి మార్గంలో నీవు నడిపిస్తే, నడిపించిన నీవు ఏమవుతావు? నక్షత్రం అవుతావు. కొట్టని చప్పట్లు గట్టిగా. ఇప్పుడు జ్ఞానుల్ని నక్షత్రం ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళింది. మనం కూడా యేసు ప్రభు దగ్గరికి ఏ వ్యక్తిని అయితే తీసుకొస్తామో మనం ఎవరికి సమానం? ఇప్పుడు చెప్పండి, ఎవరికి సమానం? మనమే నక్షత్రం. బుద్ధిమంతులైతే, బుద్ధి లేని వాళ్ళు అయితే క్రిస్మస్ ని ఈ రకంగా చేస్తారు. బుద్ధి కలిగిన వాళ్ళు అయితే క్రిస్మస్ ని ఈ రకంగా చేస్తారు. బుద్ధి కలిగిన వాళ్ళు అయితే అవతల వ్యక్తిని ఎవరి దగ్గర తీసుకొస్తారు? మనమే వెలుగై. అందుకే అంటాడు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఎక్కడ పెట్టరు? దీపస్తంభం మీద పెడతారు, కింద పెట్టరు. కొంచెం కింద, మంచం కింద పెట్టరు. ఆ వెలుగు ప్రకాశించాలని అనేక మంది మధ్యలో అది దీపస్తంభం మీద పెట్టబడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకొని క్రిస్మస్ చేస్తే క్రైస్తవులు కారు. యేసు ప్రభు క్రిస్మస్ చేశారని పరలోకానికి తీసాకూడదు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? యేసు ప్రభు పుట్టినరోజుకి మీరు కొత్త బట్టలు, కొత్త చెప్పులు వేసుకుంటే నా బిడ్డలు నన్ను ఎంత ఘనంగా గణపరుస్తున్నాడు, వీడికి పక్కనే సీట్ అంటాడు అనుకున్నావా? అరే వాళ్ళ పెద్దల్ని కూడా మర్చిపోలేదు, వాళ్ళకు కూడా బట్టలు పెట్టిండు అంటారు అనుకున్నావా? అంటారా? దేవుడు ఏమన్నా అర్థంగా? ఏమీ లేదు. అరే బాబు, నువ్వు కిస్మిస్ ఈ రకంగా చేస్తే యేసు ప్రభు ఏం చేస్తాడు? మళ్ళా చెప్తున్నా, రాజేష్ గారి పుట్టినరోజు అయితే బాబుగాడు హంగామా చేస్తే రాజేష్ గారు వాడిని అంత చీపుగా చూస్తాడు. చెప్పరేంది? అవునా కాదా? చెప్పండి నోరు తెరిచి, అవునా కాదా? వాళ్ళు ఎవరో గుడికి వేరనుకో, మనం ఇక్కడ పూజ పునస్కారాలు ఇచ్చే
అయిపోయినాయి. వాక్యం తెలియక ముందు కిస్మిస్లు చేసాం. ఇంక కిస్మిస్లు మానేసుకొని ఏమి మనమే ఎలా ఉండాలి? బుద్ధిమంతులైతే నక్షత్రమును పోలి ఉండాలి. నయమాన్ ఇంట ఒక నక్షత్రం ఉంది కదా, పుట్టది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతగానో కోరుచున్నాను. అయ్యగారు కుష్టి రోగంతో బాధపడుతున్నాడు. కుష్టి రోగము రాను అది దేనికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. కుష్టి రోగం ఉన్న వాళ్ళు వెలివేయబడతారు. కుష్టి రోగం ఉన్న వాళ్ళు ఊర్లో ఉండటానికి వీల్లేదు. అలాంటి వ్యక్తికి, అలాంటి మరణకరమైన రోగంలో పడి ఉన్న వ్యక్తికి ఎవరిని పరిచయం చేస్తుంది? షోమ్రోనులో మా పాస్టర్ గారు ఉన్నారు, మా వాక్యం ఉంది, అక్కడికి ఏం చేయాలి? ఈ పిల్ల వెళ్ళి ఆయన కలుసుకో, నువ్వు బాగుపడతావు అని చెప్పింది. ఏ వ్యక్తినైతే క్రీస్తు దగ్గరికి వాక్యము చెంతకు నడిపించి బాగుపరుస్తారో వాళ్ళు బుద్ధిమంతులైన నక్షత్రాన్ని పోలి ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మనం ఉన్నాం కదా. నయమాన్ ఇంట్లో పనిచేసిన ఆ పనిపిల్ల మాదిరి ఒకరినొకరు పోగేయాలా, ఆపేయాలా? చెప్పరేంది? యేసు ప్రభు దగ్గరికి నడిపించే వాళ్ళు బుద్ధిమంతులైన నక్షత్రాలు అవుతారు. యేసు ప్రభు దగ్గరికి నడిపించకుండా ఆపే వాళ్ళు ఏమవుతారు? సైతాను అమ్మ ముగ్గురు అవుతారు. అంతే మరి. సైతానికే వాళ్ళు బానిసలు, సైతాను పని చేసేవాళ్ళే. దేవుని దగ్గరికి ఆపేసేవాళ్ళు, దేవుని దగ్గర నిలబెట్టేవాళ్ళు. విత్తనం ఎలా అయితే పెరిగి పెద్దదై ఫలాలు ఇస్తుందో, క్రీస్తుని అంగీకరించిన మనం కూడా పెరిగి ఫలాలు ఇవ్వాలి కదా. అలా లేకుండా ఇంకా ఏసుపై పుట్టిండు కిస్మిస్ చేద్దాం, ఏసుపై పుట్టిండు కిస్మిస్ చేద్దాం, ఏసుపై పుట్టిండు కిస్మిస్ చేద్దాం. ఇదే 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 మరలా చెప్తున్నాను, వాక్యం తెలియనంతసేపు ఆ క్రిస్మస్, వాక్యం తెలిసినాక క్రిస్మస్ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అమ్మాయి ఈ అయ్యగారిని ఎక్కడికి నడిపిస్తుంది? పలానా చోట షోమ్రోన్లో మా అయ్యగారు ఉన్నారు, ఆయన గారి దగ్గర ఏముంది? వాక్యం ఉంది. ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? బానిసత్వానికి వచ్చింది, పని పిల్లగా వచ్చింది. పని పిల్లగా వచ్చి వేరే దేశంలో ఉంటూ, వేరే వాళ్ళ దగ్గర ఉంటూ, యజమానుడి దేవుణ్ణి మొక్కకుండా యజమానునే డైరెక్ట్ గా ఏం చెప్తుంది? మీరు ఎక్కడికి వెళ్ళాలి? పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ దేవుని వాక్యం ఉంది. ఎంత చక్కగా చెప్తుంది ఆమె, భయపడకుండా. ఒక యజమానుడు కూర్చో అంటే కూర్చోవాలి, లేయంటే లేయాలి. బానిసలు పని వాళ్ళు అదే పని, అయినా సరే తెగించి పలానా చోట అక్కడ ఉన్నారు వెళ్ళండి. చక్కగా అయ్యగారిని చెప్పిన తర్వాత అయ్యగారు అక్కడికి వెళ్ళి బాగుపడ్డాక ఈ అమ్మాయి అయ్యగారికి ఏం చూపించింది? దారి చూపించింది. నక్షత్రం ఎలా అయితే జ్ఞానులకి దారి చూపించిందో యేసు ప్రభుని కలుసుకోవటానికి, ఈ అమ్మాయి కూడా నయమానికి దారి చూపించింది. ఇప్పుడు ఎవరు నక్షత్రం అవుతారు? ఎవరు బుద్ధిమంతులు అవుతారు? ఎవరు బుద్ధి లేని వాళ్ళు అవుతారు? నువ్వు బర్రెను కోసినా, దున్నను కోసినా, నువ్వు గెలలు బాక్స్ ఇచ్చినా యేసు ప్రభు ఆ కిస్మిస్ ని ఏం చేయడు? మెచ్చుకోడు, ఒప్పుకోడు. అట్టుపళ్ళు తెచ్చినందుకు వీళ్ళు తిని తృప్తి పొందాల్సిందే, గోబెట్టినందుకు వీళ్ళు తిని తెంపాల్సిందే తప్ప ఏం ప్రయోజనం ఉండదు. యేసు ప్రభుకి ఏ లాభం ఉండదు మనం చేసే కిస్మిస్ వల్ల. మన శరీరక ఆనందం తప్ప, మన సంతృప్తి తప్ప. ఎప్పుడన్నా పండగలో యేసు ప్రభుని తృప్తిపరిచిన రోజులు నేను తలుపులే కుక్కలు వచ్చినాయి. ఏ రోజన్నా కానీ యేసు ప్రభు క్రిస్మస్ లో పుట్టినాయని మనం ఏ రోజన్నా యేసు ప్రభుని సంతోష పెట్టిన రోజులు ఉన్నాయా లేవో చెప్పండి? చెప్పరేంది? ఉన్నాయా? ఒక్క కిస్మిస్ బిల్ లేదు. ఎవరైతే ఏ వ్యక్తినైతే వాక్యముతో మలిచి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెడతారో వాళ్ళే నక్షత్రాలు. రైట్? ఇంకొక అమ్మాయి కూడా ఉంది, చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వాక్యము.
పేజీ నెంబర్ తీయండి. అందరూ చూడండి, చదివేటప్పుడు అందరూ చూడండి ఆ మాట. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నాతో చెప్పి నాతో చెప్పిన మనుషుని చూడండి. కొంచెం స్పష్టంగా చదవండి. బైబుల్ ఇది న్యూస్ పేపర్ కాదు, టెక్స్ట్ బుక్ కాదు. స్పష్టంగా చదవండి. ఏం ఇబ్బంది ఏం లేదు, తొందర ఏం లేదు. మనల్ని ఎవరు కొట్టరు, మనకి ట్రై చేయరు. రైట్, రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అలా చూడండి. ఏమంటున్నారు? ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టేసి మీరు వచ్చి నేను చేసినవన్నీ అక్కడ ఆగండి. నేను చేసిన ప్రతి తప్పును యేసుప్రభు ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పరేంది? కొంచెం ముందుకెళ్ళి ఆ మాట చూద్దాం. బావి దగ్గర ఇద్దరు ఉన్నారు, యేసుప్రభు ఆ స్త్రీ. నీళ్ళ కోసం ఆ యేసుప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మ నేను ఇచ్చి నీళ్లు తాగితే నీవు ఎన్నటికీ తప్పికొనం అన్నాడు. రైట్, బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు యేసుప్రభు. అంటే ఏమంటే అయ్యా లేదా అంటే నీకు 5 మంది భర్తలని నాకు తెలుసు, ఇప్పుడు ఉన్న ఆయన కూడా మీ ఆయన కాదని నాకు తెలుసు. ఈమె బతుకుని యేసుప్రభు ఏం చేశాడు? అదే మనం ఉన్నాం ఒక అబ్బాయి కాడ ఈడేసిపోబా ఈడేసిపోబా అయితే నా తప్పు చెప్తాడా అంటారా? మీకు ఇంకో విషయం కూడా చెప్తా. ఇశ్రాయేల్ ప్రజలందరూ మోషే కొండ మీద ఉన్నప్పుడు దూడను తయారు చేశారు కదా. తయారు చేసినప్పుడు మోషేకి దేవుడిని కిందికెళ్ళి బాబు వాళ్ళు తప్పు చేస్తున్నారు బొమ్మని చేశారంటే, మోషే కోపంగా దిగి వస్తున్నప్పుడు చూసి అహరోను ఏమంటాడు? నా ఏలినవాడా నీ కోపము నా మీద వీడి కోపం వస్తుంది. వీడు అసలు పాస్టరేనా? ఈయన ఎన్నుకున్న దేవుడు. సిగ్గుందే లేదా మీకు అంటారు? మీకు బైబుల్ తెలియదు, అంత కూడా తెలియకుండా కోపపడితే పాస్టర్ కాదు, అరిస్తే పాస్టర్ కాదు. నిజమా కాదా? ఉందే లేదా బైబుల్లో? నా ఏలినవాడా నీ కోపము నా మీద మండనీకు. ఎందుకు కోపము? అది కూడా పాయింటే. ఎందుకు కోపం వచ్చింది? బొమ్మని చేసింది కాబట్టి. పాస్టర్ల కోపం రాకూడదు, పాస్టర్లు ఒక మాట అనకూడదు. ఇక్కడ మంచి కాదు, ఇక్కడ పోతే తినట్లే. ఇక్కడ ఒక్క మాట అనడుకో పూసి ఎర్రమని అసలు వాటి మీద. ప్రతి ఒక్కళ్ళు అంతే, బయట అంతే, ఇంట్లో అంతే. కారణము మనకు వాక్యము తెలియదు కాదు. వాక్యం తెలిస్తే మనం ఆ మాటలు మాట్లాడాలి. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. బిలాము ప్రవక్త కదా. బిలాము చక్కగా వారి ప్రజల్ని ఏం చేయడానికి వచ్చాడు? శపించడానికి వచ్చాడు. అయినా దేవుడు అతన్ని ఎన్నుకోలేదా? అతనికి బుద్ధి చెప్పలేదా? సరి చేయలేదా? మీరెందుకు నోరు బాగేసుకుంటారు? రైట్, జాగ్రత్త వినండి. ఆమె బ్రతుకంతా యేసు ప్రభు బయట పెట్టినందుకు ఆమె తప్పు ఆమె తెలుసుకుంది. ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా తప్పు తెలుసుకోవాలంటే అవతల వ్యక్తి ఆ తప్పుని చెబితేనే తెలుసుకుంటారు. చెప్పకపోతే ఆ తప్పు తెలుసుకోరు వాళ్ళు. ఆ తప్పు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్పాలి. వాక్యం ద్వారా చెప్తేనే తప్పు తెలుసుకుంటారు. తప్పు తెలుసుకోకుండా ఏం కాదులేమ్మా వీడు కాదు మొబైల్లే అనడం ఫేస్బుక్ ఎంత మంచివాడు రాయ చికెన్ ఉంటేనా అడవి. చెప్పిన తర్వాత ఆమె కుండ విడిచి నా బ్రతుకంతా పట్టబయలు చేశాడు. ఎవరు? ఆయన వచ్చి మీరందరూ చూడండి అంటే చూడండి అన్నమాట. నాతో చెప్పినవన్నీ చదవండి. ఆ మనుష్యుని వచ్చి చూడండి. ఆయన క్రీస్తు కూడా కొంచెం బాగా ఉన్నాడయ్యా. ఆయన క్రీస్తు కాదా? ఆ ఊరి వారందరినీ చెప్పగా ఊరి వారందరూ ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చారు బయలుదేరి. జాగ్రత్తగా వినండి. ఆ నక్షత్రం జ్ఞానులకి ఎలా అయితే దారి చూపించిందో, నా బ్రతుకుని నా పాపాన్ని బట్టబయలు చేసిన దేవుడు క్రీస్తే. రండి వచ్చి చూడండి ఆ క్రీస్తుని. బట్టని చప్పట్లు గట్టిగా మాట్లాడుతున్నాయా? ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి ఏం చేస్తుందంటే అంత తాగలేదు. ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఆ నక్షత్రం
మరలా మిగతా వ్యక్తులందరూ ఎవరి దగ్గరికి తీసుకొస్తుంది? క్రీస్తు దగ్గరికి. ఆ నక్షత్రం ఏమో బుడ్డ యేసు ప్రభుని చూపించింది, ఈ నక్షత్రం ఏమో పెరిగిన కొట్టని చప్పట్లు గట్టిగా. నా మాట అర్థమవుతుందా? మనం పరిచయం చేయాల్సింది మన పాపాలన్నిటి కడిగేసి యేసు ప్రభుని చూపించాలి. మనం సంతోషం కొట్టండి అబ్బా. యేసు ప్రభునే చూపిస్తున్నాం. మనం సిగ్గు లేని బతుకులు మనకి. పాటలు పాడే పనికి మాలనాయలు కూడా అంతే. ఒక ఉంటుంది ఎల్లి చూద్దాం తమ్ముడు అంటుంది. యాడికి వెళ్ళి చూసేది? ఆడ యేసు ప్రభు లేడు, ఆడ పొత్తి పుట్టం లేవు. యేసు ప్రభు పెరిగి పెద్ద అయిపోయి ప్రాణం పెట్టి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన్ని చూపించకుండా, ఆయన శిలో మరణాన్ని చూపించకుండా ఇంకా కిస్మిస్ ఎన్ని చూద్దామరా ఎడి చూద్దామరా అన్నే ఉండండి. ఈమెం చేసింది? నిజంగా మారు మనసు పొంది పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ వ్యక్తి అయితే పెరిగిన కళ్ళ ముందున్న క్రీస్తుని చూపిస్తుంది. కొట్టని సంతోషంగా. లేవు, మనకు బుద్ధి లేదు. మనకు బుద్ధి లేకుండే పోతుంది. బుద్ధి లేక మనము కిస్మిస్ యేసు ప్రభునే చూపిస్తున్నాం. ఈసారి చూపించేటప్పుడు డైపర్లు కూడా తీసుకోండి. కాబట్టి బుద్ధిమంతులైతే, బుద్ధి కలిగిన వ్యక్తులైతే, జ్ఞానం కలిగిన వ్యక్తులైతే ఎవరిని చూపిస్తారు? మన పాపాలన్నీ పట్టబయలు చేసి మనల్ని రక్షించిన యేసు ప్రభుని చూపిస్తారు. యేసు ప్రభుని చూపించకుండా, యేసు ప్రభుని ప్రకటించకుండా బాలుడైన యేసు ప్రభువే ఆయన పుట్టినరోజు మనము రైట్. చూడండి ఒకసారి యోబు గ్రంథం, యోబు గ్రంథం 38:7 చూడండి. నక్షత్రాలు కూడా ఉంటాయి, చక్కగా చూడండి ఒకసారి. యోబు గ్రంథం 38:7 ఆ అధ్యాయాన్ని ఇంటి పేరు చదవండి వీలైతే. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి, నక్షత్రములన్నీ ఏం చేస్తాయంటే కూడి కూడి నక్షత్రాలకు కూడా నోర్లు ఉంటాయా? మనుషులకే ఉండట్లే. నక్షత్రాలే పాటలు పాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? సిగ్గు పక్కనోడు చూస్తాడేమో. నేను ఎన్నిసార్లు మిమ్మల్ని అందరూ కూడా, మీరందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పాడండి, ఆరాధించండి అని చెప్తుంటే పాడరు. నక్షత్రాలన్నీ కూడి, మరలా చదవండి, కూడి పాడినప్పుడు దేవదూతలందరూ. ఇప్పుడు చెప్తాను వినండి. మనమందరం నక్షత్రాలు కదా, మనమందరం కలిసి పాడితే పరలోకంలో ఏం జరుగుతుంది? కొట్టని చప్పట్లు గట్టిగా. ఇలా ఉన్న ఈ 10 మంది మీరు కనుక పాడకపోతే ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరా? చెప్పరేది? రాసుకుంటే రాకపోయినా నలుగురులో నారాయణ నోరు తెలిసి పాడండి. అట్ట కూడా పాడరుగా. మరలా ఒక్కొక్కసారి ఆ మాట చూడండి. నక్షత్రములంతా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందిస్తున్నారంట. చూడు, జయధ్వనులు చేసినప్పుడు కూడా, జయధ్వనులు అంటే గట్టిగా పాడటం, కేకలు వేయటం. ప్రభు సన్నిధిలో ఆనందించకుండా, దేవుని మందిరానికి వచ్చి నక్షత్రాలు ఆనందించకుండా మనం ఏం చేస్తున్నాం? దాన్నే పూజించడం అంటారు. ఏమంటారు? పూజించడం అంటే పాటలు పాడటమే, ఆరాధించడమే, మెట్టెలు విప్పడమే, మనసు విప్పి దేవునికి మనమంతా సమర్పించుకోవటమే ఆరాధన అంటారు. రైట్? ఆ రకంగా ప్రయత్నం చేయండి. దేవుని మందిరంలో నక్షత్రాలు ఏం చేయాలి? కూడి పాడాలి. పాడితే పరలోకంలో ఉన్న దేవదూతలందరూ ఆనందిస్తారు. రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:41 త్వరగా చూడండి. 15:41 చూడండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి యొక్క నక్షత్రములు మరి యొక్క నక్షత్రములకు భేదము కలదు కదా. నక్షత్రాలన్నీ భేదం కలిగి ఉంటాయి. ఒక నక్షత్రం ఉన్నట్టు ఒక నక్షత్రం ఉండదు, ఒక నక్షత్రం పాడినట్టు ఒక నక్షత్రం ఆడినట్టు ఒక నక్షత్రం కొట్టినట్టు వాయిద్యం వేరు వేరు. రైట్? ఇప్పుడు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 చూడండి. మీకు నక్షత్రం గురించి ఒక అవగాహన రావడానికి మాత్రమే పిల్లలు ఉన్నారుగా. 2:16 చూడండి.
అట్టి జనము అంటే ఎవరు? పైన ఉన్నవారు. ఒక్కసారి చూడండి, పైన ఉన్న వారి గురించి కూడా చదవండి. మీరు మూర్ఖమైన వక్రమైన ప్రజల మధ్యలో దేవుని కుమారులగునట్లు మీరు ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతూ సనుగులు సంశయములు మాని, సనుగులు అంటే గొనగటాలు మాని, సంశయాలు మాని, అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యము పట్టుకున్న లోకమందు జ్యోతుల వలె ఉంటారు. ఎవరెవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటారో, ఎవరెవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వాళ్ళు లోకంలో ఎలా ఉంటారు? జ్యోతుల వలె, నక్షత్రాల వలె ఉంటారు. వెలుగునిస్తారు. వెలుగునివ్వటం అంటే ఏంటిది? వాక్యాన్ని చెప్పి పాపంలో నుంచి, నరకంలో నుంచి తప్పియడం. యూదా పత్రికలో ఉంటుంది, నరకంలో నుంచి లాగినట్లు లాగివేయండి. ఒక వ్యక్తికి మీరు వాక్యాన్ని ప్రకటించిన, మీ ప్రవర్తన సరిగ్గా దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఉన్నప్పుడు మీ క్రియలు చూసి మీరు చెప్పిన మాటలు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినారు. రైట్, అది గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు రండి చివరి చూద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. తూర్పు దిక్కున మేము నక్షత్రాన్ని చూసాము. జ్ఞానులు అంటున్న మాటలు, మేము నక్షత్రాన్ని చూసాము. రాజు దగ్గరకు వచ్చారు. నక్షత్రాన్ని చూసినప్పుడు నక్షత్రంతోనే ప్రయాణం చేయాలి, కానీ మరలా రాజుగారితో ఏం పని వీళ్ళకు? డైరెక్ట్ గా అట్నే వెళ్ళాలి కదా. మరలా ఇక్కడ ఆగి రాజు దగ్గరకు వచ్చి, రాజుగారు మేము తూర్పు దిక్కున ఏం చూసాము? నక్షత్రాన్ని చూసాము. నక్షత్రాన్ని చూసాము, ఆ నక్షత్రం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మేము పూజించాలి అన్నారు. చదవండి. ఆయనను పూజించడానికి వచ్చాము. నక్షత్రాన్ని చూసాము, చూసి ఆ నక్షత్రం గుండా వెళ్ళాలని, వెళ్ళి ఆయనను పూజించాలని అనుకుంటున్నాం. రైట్, ఇప్పుడు రండి 9 చదవండి. వారు బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచేను. చాలు. రాజుగారి దగ్గర ఒక నక్షత్రాన్ని చూసామన్నారు అంటే ఆ రాజుగారు అంటారు, అట్లయితే రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మీరు బాగుగా విచారించి తెలుసుకొని మీరు పూజించి నాకు సమాచారం ఇస్తే నేను కూడా వచ్చి పూజిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పండి అని చెప్పారు. అంటే సరే అని చెప్పి చెప్తామని చెప్పి వీళ్ళు బయలుదేరారు. దేన్ని చూసి చెప్పండి? నక్షత్రాన్ని చూసి. బుద్ధిమంతులైన కన్యకలు దేన్ని చూసి దేన్ని ముందు పెట్టుకొని వెళ్తున్నారు? దేన్ని ముందు పెట్టుకొని? దీపాన్ని ముందు పెట్టుకొని. వెలిగించిన దీపస్తంభం మీద పెట్టబడ్డ దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీదే ఉండాలి. ఇవన్నీ దారి చూపించేవి, వెలుగు చూపించేవి. ఎవరి దగ్గరికి చేర్చటానికి? యేసు క్రీస్తు దగ్గరికి చేర్చటానికి. రైట్, జాగ్రత్తగా వినండి. ఆ నక్షత్రాన్ని మేము చూసాము. ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం మాకు దారి చూపిస్తుంది. జ్ఞానమే కదా, దారి చెప్తే సరిపోతుంది కదా, మరలా దారి చూపించాల్సిన అవసరం ఏముంది? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఎవరు నడిపించాడు? ఇశ్రాయేలు ప్రజలు. ఎలా అయితే వెలుగు స్తంభంగా ఉండి దారి చూపిస్తూ నడిపించాడో ఈ నక్షత్రం కూడా జ్ఞానులకి దారి చూపిస్తుంది. నక్షత్రమైన మనము క్రీస్తు చెంతకి చేర్చే దారి చూపించాలి. కానీ క్రిస్మస్ కానీ ఆగిపోతే, యేసు ప్రభు పుట్టిన బాలుడి దగ్గరే ఆగిపోతే, పాపం చేసిన ఆ స్త్రీ ఏమో ప్రభువుని తెలుసుకొని ఎదిగిన యేసు క్రీస్తుని చూపిస్తే, పాపాలను క్షమిస్తున్న యేసు ప్రభుని చూపిస్తుంటే మనం ఇంకా ఈ పసిబాలుడి దగ్గరే ఆగిపోయాం. ఈయనకాడిని ఆగిపోయి ఈయనకాడిని బట్టలు కొంటున్నాం, ఈయనకాడే పిండి వంటలు చేస్తున్నాం. అట్లా కాదు. చక్కగా ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం బయలుదేరుతుంది. ఆ నక్షత్రం ఎలా అయితే వెళ్తుందో ఆ నక్షత్రం పైన వెళ్తుంది, వీళ్ళేమో కింద వెళ్తున్నారు. నక్షత్రం వెళ్తున్న దారిలోనే వెళ్తున్నారు, పక్కకి వెళ్ళట్లేదు. నేనే మార్గం అన్నట్టు ఆ మార్గంలోనే వెళ్ళాలి కదా. వాళ్ళు దీపస్తంభంలో నూనె ఉంది, చక్కగా దీపాలు వెలుగుతున్నాయి. ఆ పెళ్లి కుమారుని చేరుకోవాలంటే వారికి దారి చూపించేది దీపమే కదా. ఈ దీపం లేకుండా, ఈ ఒత్తి వెలగకుండా వారు ఎలా చేరుకుంటారు? ఆడికి ఆ దీపము ఆ వాక్యమే కదా.
ఆ వెలుగు వాక్యమే కదా. ఆ వాక్యం మనలో లేకుండా, మనలో ప్రకాశించకుండా మనం పక్కన వాడికి ఏం దారి చూపిస్తాం? మనకే వెలుగు లేదు ఫస్ట్, పక్కన వాడికి ఏం దారి చూపిస్తాం? అందుకే మనం స్టార్లు పెట్టుకునేది. మళ్ళీ ఆ స్టార్కి కేక్ కటింగ్, దాన్ని బట్టే నువ్వు ముక్క కోసి దానికి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, రెండు చేతులు ఎత్తి. రైట్. మేము ఒకసారి చూడండి, 9 మరలా చదవండి. ఇదిగో తూర్పు దేశంలో వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఒక నక్షత్రము ముందుగా నడుస్తూ దారి చూపిస్తుంది ప్రభు చెంతకి. ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి తీసుకెళ్తుంది నక్షత్రం. యేసు ప్రభు వాక్యాన్ని అంగీకరించిన మనము ఒక నూతనమైన వ్యక్తిని, ఈ అమ్మగారు ఎలా అయితే ఆ ఊరి ప్రజలందరినీ క్రీస్తు చెంతకు నడిపించిందో, నయమాన దగ్గర పనిచేసే ఆ పని పిల్ల ఎలా అయితే క్రీస్తు దగ్గరికి నడిపించిందో, మనం కూడా ఏం చేయాలి? క్రీస్తు దగ్గరికి అనగా వాక్యం చెంతకి కొత్త వ్యక్తుల్ని నడిపించాలి. మనం నడిపించేదే లేదు. ఎన్ని సంవత్సరాలైనా, 4 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా, 12 ఏళ్ళైనా మనం ఒక్కళ్ళన్నా నడిపించాలిగా మందిరానికి. ఒక్కరినన్నా దేవుని దగ్గరికి తీసుకురావాలిగా, వెలుగులోనికి తీసుకురావాలిగా, క్రీస్తును చూపించాలి కదా, క్రీస్తు చెంతకి చేర్చాలి కదా. నక్షత్రం పని ఏమైనా ఉందంటే మహిమను కనబరుస్తూ, వారికి వెలుగునిస్తూ, దారి చూపించి యేసు ప్రభు ఉన్న చోటుకు వచ్చి తీసుకొచ్చి ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు రే నక్షత్రం తీసుకొచ్చింది, మనం ఎవరిని పూజించాలి? మనకు దారి చూపించింది నక్షత్రం కదా, వెలుగునిచ్చింది నక్షత్రం కదా. కాబట్టి మీ తప్పెట్లు పట్టుకొని ఎవరిని గనపరచాలి? ఎవరిని గనపరచాలి? నక్షత్రాన్ని. నాకు ఆహారాన్ని పూజించింది, నాకు ఆహారాన్ని అందజేసింది ఎవరు? కాకులు. ఎవరిని పూజించాలి? ఎవరిని పూజించాలి? కాకులు. శూన్యమీరాలు చక్కగా పోషించింది, ఎవరిని పూజించాలి? ఆ విధవరాలు. వాళ్ళని పూజించాలా? వ్యక్తులను పూజించాలా? కాకులనా? స్టార్నా? ఎవరిని పూజించాలి? యేసు ప్రభు కన్యక గర్భవతి అయ్యి యేసు ప్రభుని కన్య కాబట్టి ఎవరిని పూజించాలి? మరియమ్మని పూజించాలి, యేసు ప్రభుని కాదు. నక్షత్రము దారి చూపించింది అంతవరకే, యేసు ప్రభుని కనింది అంతవరకే, కాకులు రొట్టె తెచ్చి పోషించే అంతవరకే. వాటన్నిటికీ కర్త, కర్మ, క్రియ అయిన యేసు ప్రభుని మాత్రమే మనం ఏం చేయాలి? పూజించాలి. కొట్టని చప్పట్లు గట్టిగా. ఎవరిని పూజించాలి? ఎవరిని పూజించాలి? అది యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిలిచింది పైన. అది ఎక్కడైతే ఆగిందో మేము అక్కడ ఆగిపోయాం. అది ఎంత దూరం అయితే ప్రయాణం చేసిందో దాన్ని చూస్తూ మేము ప్రయాణం చేసాం. ఆ వాక్యము, ఆ నక్షత్రమే వాక్యము. వాక్యమే నక్షత్రం. వెలుగంటే వాక్యమేగా. ఆ వాక్యం లేని పాస్టర్లు కావచ్చు, ఆ వాక్యం లేని చర్చిలు కావచ్చు, ఆ వెలుగు లేని వాక్యము కావచ్చు, అది మిమ్మల్ని ఎవరి దగ్గరికి చేర్చదు? ఎవరి దగ్గరికి చేర్చదు? చెప్పడైంది? యేసు ప్రభు దగ్గరికి చేర్చదు. నక్షత్రాలు ఉన్నాయి, రకరకాల నక్షత్రాలు, అన్ని వెలుగునిస్తాయి, అన్ని కాంతినిస్తాయి, కానీ దారి చూపించం యేసు ప్రభు దగ్గరికి. కొట్టు చప్పట్లు గట్టిగా. అర్థమైతేనే అర్థం కావట్లేదా? కొంచెం సంతోషం కొట్టండి బాగా. అనేక మంది దేవతలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, కానీ గాబ్రియేలే వర్తమానాన్ని అందించేది. అనేక నక్షత్రాలు ఉన్నాయి ఆకాశ మండలంలో, కానీ యేసు ప్రభుని చేర్చే నక్షత్రం ఒక్కటే ఉంది. అన్ని వెలుగునిస్తాయి, అన్ని మహిమనిస్తాయి, అన్ని కాంతినిస్తాయి, కానీ ఏది కూడా యేసు ప్రభు దగ్గరికి చేర్చలేదు. యేసు ప్రభు దగ్గరికి చేర్చే నక్షత్రం దగ్గర మనం ఏం చేయాలి? దాన్ని చూసే ప్రయాణం చేయాలి, దానితోనే ప్రయాణం చేయాలి. అది ముందు వెళ్ళాలి, మనము వెనక వెళ్ళాలి. ఆ నక్షత్రము దేవుని మాటలే, ఆ నక్షత్రము దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని బట్టి మనం నడిస్తే యేసు ప్రభుని చేరుకుంటాం. బాలుడైన యేసు ప్రభు కాదు, ఎవరిని? సింహాసనం మీద ఉన్న యేసు క్రీస్తు. ఆయన్ని కలుసుకోవాలి మనం. ఆయన రాజ్యానికి చేర్చబడాలి. ఆయన రాజ్యానికి చేర్చబడాలంటే వాక్యమే మనకు ప్రధానం, వాక్యమే మనకు ముఖ్యం, వాక్యమే మనకు దారి చూపించేది, వాక్యమే మనల్ని క్రీస్తు చెంతకు నడిపించేది, వాక్యమే మనల్ని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్లి నిలవబెట్టగలిగేది. ఇంకేది కాదు, ఏ పాస్టర్ కాదు.
చక్కగా తీసుకెళ్ళిన వెంటనే వారు ఏం చేశారు చూడండి, ఆ తల్లిని మరియని శిశువుని చూచి, చదవండి 10 చదవండి. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంట్లోకి వచ్చి ఆనందం ఎక్కువైపోయింది. మేము క్రీస్తు చెంతకు చేరుకున్నాము, మా కోసము ప్రాణం పెట్టే ప్రభువుని చేరుకున్నాం, మా కోసం ప్రాణం పెట్టడానికి శిలువలో తన రక్తాన్ని చిందించడానికి పుట్టిన బాలుడైన యేసు ప్రభువుని చూసి వీళ్ళు ఏమవుతున్నారు? ఆనంద భరితులు అవుతున్నారు. ఇంకొంచెం లూకాసు వార్తలు అయిపోతే సిమియోను అనే భక్తుడు ఉంటాడు, వదిలే తీయద్దు. సిమియోను భక్తుడు, నాదా నీ రక్షణని నేను కనులార చూచి తిని అంటాడు. కొట్టని చప్పట్లు గట్టిగా. ఇది కదా క్రిస్మస్ అంటే. యేసు ప్రభువు ఎందుకు పుట్టాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి పుట్టిండు. ఇది ప్రథమ కారణం. పాపాల నుంచి విడిపించడానికి, నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించడానికి యేసు ప్రభు పుట్టాడు. ప్రాణం పెట్టడానికి పుట్టాడు, రక్తం చిందించడానికి పుట్టాడు, సిలువలో మన కోసం ప్రాణం విడవటానికి మాత్రమే పుట్టాడు యేసు ప్రభు. మనం ఏదో 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 హంగామా చేస్తామని కాదు, డాన్సులు గట్రా వేస్తామని కాదు. ఈ మధ్య డాన్సులు కూడా ఇచ్చాడు. ఇంకొకటి పని మారింది, అదైతే పప్ప అంటుంది, డాడీ అంటుంది, లిప్స్టిక్ ఉంటుంది. ఇవన్నీ సైతానికి సంబంధించినవి. ఇవన్నీ మీరు వాటి నుంచి కూడా దేవుని పిల్లలు అనుకుంటుంది. ఇంకొక ఆమె ఉంటుంది, మేకప్ లేకుండానే యాక్షన్ చేస్తున్నాయి. వీళ్ళందరూ మీరు, నేను మరలా చెప్తున్న తిమోతికి రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది, మీరు చూడండి. స్త్రీ ఉపదేశించుటకు వీలు లేదు, స్త్రీ బోధించకూడదు, స్త్రీ సంఘానికి వాక్యాన్ని చెప్పకూడదు, బోధించకూడదు. స్త్రీలు ఉన్నప్పుడు మాత్రమే బోధించాలి, పురుషులు ఉన్నప్పుడు బోధించడానికి అర్హత స్త్రీకి లేదు. ఇవన్నీ ముసుకేసుకోకుండా మేకప్ ఉండి లేకుండా వచ్చి వాక్యం చెప్తుంది. ఏ స్త్రీని నమ్మొద్దు. తోటలో ఉన్నప్పుడు ఎవరిని మోసుకొచ్చింది? అదే మనల్ని మోసుకొచ్చింది. జాగ్రత్త. అబ్బా సిస్టర్ మరి వాక్యం చెప్తుంది, ఏం లేకపోతే అబద్ధం అంతా. కాబట్టి నక్షత్రము ఎవరైతే బుద్ధిమంతులై ఉంటారో వారే నక్షత్రాన్ని పోలిన వ్యక్తులై ఉంటారు. చూడండి, అత్యానంద భక్తులై యేసు ప్రభు మా కోసం పుట్టిండు కాబట్టి రే మొత్తం మా ఇంటికి బిర్యానీ ఉందిరా వాడు కూడా చేసి ఇప్పుడు మన చిన్నమ్మ కొడుకు ఎందుకు రంజాన్ అని ఒక 10 మందిని తీసుకుపోయి బువ్వ పెట్టిస్తాడు వాడు. వీళ్ళేమో పూజ అని అదేని చెప్పి ఈడు పెట్టిస్తాడు బువ్వలు. మనం కూడా సేమ్ అదే మాదిరి. ఈరోజు కిస్మిస్ రా ఫ్రెండ్స్ని తీసుకొచ్చిన బువ్వ పెట్టడానికి, తాపి బువ్వ పెట్టాలి. యేసు ప్రభు పుట్టినందుకు వీడికి మందు తాగటానికి అవకాశం. యేసు ప్రభు పుట్టిండని బిర్యానీ తినడానికి అవకాశం. రోజు తినవా మనం? తినరా రోజు తినేదే. మరి ఆ రోజు కూడా కిస్మిస్ అనొచ్చుగా. నెలకో 2 నెలలకు బట్టలు వేసుకుంటారు, ఆ రోజు కూడా కిస్మిస్ అనొచ్చుగా. దేవుడు పుట్టినందుకు విలువ లేకుండా గబ్బు పట్టిస్తున్నాం మనం అందరం. వాక్యము తెలియని వాళ్ళు అట్నే ఉన్నారు, తెలిసిన వాళ్ళు అట్నే ఉన్నారు. మొన్న ఒక ఆయన అంటాడంట, స్టార్ పెట్టమని పెట్టారంటే మా కాడ ఏసీ పేపే ఉంది, స్టార్ ఉంటే అంత లేకపోతే అంత. మా కాడ వాక్యం ఉంది కదా. మరి అట్లయితే నువ్వు కిస్మిస్కి పాటలు బట్టలు ఇస్తారు, ఎడ తెచ్చుకుంటావు? నువ్వు అడక్క తినేవాడుగా, ఇచ్చాడుగా. పాస్టర్ ఇచ్చేవాడా, అడక్క తినేవాడా? నేను మళ్ళా చెప్తున్నా, పిఎం కన్నా సేవకుడే దేవునికి ముఖ్యం. సేవకుని తర్వాతే పిఎం అయినా సీఎం అయినా. మీరు అనుకుంటారు ఈ లోకంలో మాది పెద్ద బాధ్యతలు, మేము చేసే ఉద్యోగాలు అనుకుంటారు. రేపటి రోజు ఒకటి ఉంటది, యేసు ప్రభు రాకల్లో వస్తాడు. ఎత్తబడ్డప్పుడు సేవకుడు దేవుని పక్కనే నిలబడతాడు. అప్పుడు ప్రధానివా, కలెక్టర్వా, నువ్వు సూపర్వైజర్వా, నువ్వు ఇంకొకటి అని పెట్టడు దేవుడు. నువ్వు సేవ చేసావా లేదా, నువ్వే ప్రథమ ముఖ్యం. పట్టని చప్పట్లు గట్టిగా. ఎవరు సేవ చేసిన వ్యక్తులే దేవునికి ముఖ్యం. నువ్వు భూమి మీద ఏ పోస్ట్ ఎలా పెట్టినా లెక్కలోకి రావు. కేవలం అవి బతకడానికి మాత్రమే మనకు ఉపయోగపడేది. బతకడానికి కూడా ఈ శరీరాన్ని ఎంత పూజిస్తాం కదా, గంటకి ఏమైపోద్దు అని బాగానే ఉంది. ఏదో ఒక రోజు సస్తాం. సచ్చిన తర్వాత మన శరీరాలు తీసిపోయి ఆడబెడతారు. మరి మన ఆత్మ అప్పుడు నువ్వు చూడాలి. అప్పుడు నా ఆత్మకి ఏ రోజున వాక్యం అనే ఆహారం పెట్టానా? నీ వాక్యమే నాకు. ఒకడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు మాట వలన
బ్రతుకుతాడు అని ఎందుకన్నాడు యేసు ప్రభు? ఆ మాట ద్వారా మన ఆత్మ బ్రతుకుద్ది కాబట్టి, ఆ మాట వల్ల మన ఆత్మ జీవిస్తుంది కాబట్టి. అప్పుడు మన ఆత్మ ఎక్కడికి పోవాలి? గంటకి వాక్యం లేదని బాధపడమే, ఆదివారం చర్చికి తొందరపోవట్లేదని బాధపడమే, ఉద్యోగాలు లేట్ అయినా బాధపడతాము, ఇంకొకటి లేట్ అయినా బాధపడతాము, 5 నిమిషాలు లేట్ అయినా బాధపడతాము. దేవుని వాక్యానికి మందిరానికి 5 నిమిషాలంటే నా కొంపలో వాళ్ళే మేము టయానికి రాము. మీకేం చెప్తా తొందర రమ్మని చెప్తానా? నేను చెప్పలేను, నేనే కడుక్కోలేను. మీకేమి చెప్తా? మేమే ముందు రాము చర్చికి, మిమ్మల్ని రమ్మని నేనే చెప్తా. అవునా కాదు? చెప్పరేంది? మొన్న మా అమ్మ టెన్షన్ కాదు, నంద్యాలలో మీటింగ్ పోవటానికి మా అమ్మ ఏడుస్తుంది ఒక పక్క లోపల. ఆఫ్టర్ ఆల్ దేనికి పనికిరాని అధికారే నిన్ను తిడుతుందని అంత బాధపడుతున్నదే. మరి దేవుని సన్నిధిలో సమయానికి ఉండాలా? రేపు పొద్దున పరలోకంలో మా అమ్మ అంటుంది, అందరి మధ్యలో నేను ఇట్టుండాలా, తిట్టించుకోవాలా అని ముష్టి 10 మంది ముందే బాధపడితే, కోట్ల దేవదూతలు విస్తారమైన ప్రజల మధ్యలో దేవుడు మనల్ని ప్రశ్న వేసి అడుగుతుంటే అప్పుడు రాదా బాధ? అప్పుడు ఉండదా భయము? అప్పుడు ఉండవా వణుకు? మనకు ఉండదా? ఎందుకుంటది? దేవుడు అంటే మనకేం లేదు. ఆఫీసర్కి ఇచ్చే మర్యాద దేవునికి ఎట్లే అంత నీచానికి దిగదాచి మనం కిస్మిస్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున యేసు ప్రభు దగ్గరికి స్త్రీ వచ్చిందబ్బా. వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? నీకు 5 మంది మొగుళ్ళు, ఇప్పుడు ఉన్నోడు కూడా కాదన్నాడు. అన్నాడా లేదా? వాక్యం దగ్గరకు వస్తే అట్నే ఉంటుంది. అవతల మనుషులకి భయపడుతున్నాం మనము, దేవునికి ఎందుకు భయపడం? దేవునికి ఎందుకు సమయాన్ని ఏమో? స్కూల్ కంటే తొందరపోతాం, ఆఫీస్ కంటే తొందరపోతాం, ఇంకో దానికంటే తొందరపోతాం, పనికైనా దేనికైనా. దేవుడి మందిరానికి ఎందుకు తొందర రాలేము మనము? కేవలం మన చేతగానే నిర్లక్ష్యమే. దేవుని మీద గౌరవం, భక్తి, ప్రేమ ఇవేవి లేవు మనకి. ఉంటే ఖచ్చితంగా వచ్చి దేవుని మందిరంలో పాటలు పాడిన, ప్రారంభ ప్రార్థన స్టార్ట్ చేసిన మనం ఎక్కడ ఉంటాం? మందిరంలో. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమించండి, దేవుని గౌరవించండి. దేవునికి ఇచ్చే మర్యాద మీరు ఇచ్చి పరిశుద్ధంగా బ్రతికితే అది నిజమైన క్రిస్మస్. ఇప్పుడు కొట్టండి చప్పట్లు కట్టి. ఏముండదు, నువ్వు నీ కుటుంబం బట్టలు వేసుకొని కొత్తవి, కడుపు నిండా 3 పూట్ల తిని సంతోషంగా పడుకోవటం తప్ప నువ్వు చేసే పండగ వల్ల దేవునికి సంతోషం ఉండదు. నక్షత్రంలారా మీరు కూడి పాడినప్పుడు అప్పుడు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు కొట్టండి సంతోషంగా. క్రిస్మస్ రోజు ఏ రోజన్నా మీరందరూ ఇంట్లో 5 నక్షత్రాలు ఉంటే 5 నక్షత్రాలు కూర్చొని దేవుని ఎప్పుడన్నా కనపరిచారా? మీరే పండుగ చేస్తున్నారు, మీరే సంతోషపడి దేవుడు ఎందుకు? ఇంకా దేవుడిని ఎందుకు నమ్ముకోవటం? ఎందుకు దేవుని పేరు చెప్పి మనం ఇవన్నీ కొనుక్కొని అనవసరం డబ్బులు తగలేక? 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మీ మనస్సులు, మీ బుర్రలు దేవుడు వెలిగించును గాక. వాక్యాన్ని అంగీకరించే మంచి మనసు దేవుడు దయచేయను గాక. నిజమైన క్రైస్తవులు మీరందరూ బ్రతుకుదురు గాక. ఒక్కళ్ళ ఇద్దరు మనకు సంబంధం లే. పని పిల్ల ఎంత ఉంటది? బుడ్డది. అది రాజును మార్చిందంటే మీరు మార్చలేరా? పట్టరేంది? ఏంటి మీరు అంత విచిత్రంగా? నేను బుట్టదాన్ని, నేను ముసల్దాన్ని, నేను వంగలేను, నేను నిలబడలేను, నేను నడవలేను, దేవుని పనికి రాను ఎందుకు అనుకుంటారు మీరు? ఆ బుడ్డని పనికి వెళ్ళిన పని పిల్ల బానిసే ప్రభువుని పరిచయం చేస్తే మనం చేయలేమా? వ్యభిచారి పరిచయం చేసింది కదా ఊరూరికి. మనం చేయట్లే, మనం తెగిట్లే. అంత మంచి మనసు మనకు ఉండదు కదా. కాబట్టి కదా దేవునికి స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. బుద్ధిమంతులైతే ఊరినంత తిప్పిన నక్షత్రాల్లా ఉంటారు. రైట్? మేము ఆయనను చూసి, నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరిని? ఆయన నక్షత్రాన్ని చూసి దేవుణ్ణి పూజించడానికే వచ్చాము. నక్షత్రాన్ని కాదు, మరియమ్మను కాదు, యేసు ప్రభుని పూజించడానికి వచ్చాం. అత్యానంద భరితులయ్యారు. యేసు ప్రభుని చూసిన వెంటనే ఆనందం ఎక్కువైపోయింది, సంతోషం ఎక్కువైపోయింది. ఆ ఆనందానికి, ఆ సంతోషానికి కారణం ఏంటి అంటే వీరి పాపాల నుండి విడిపించే వ్యక్తి జన్మించాడు. ఆయన్ని బట్టి బట్టలు వేసుకోమని కాదు, వీళ్ళు జ్ఞానులే కదా. వచ్చి ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశారు?
తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలము అన్నిటినీ యేసు ప్రభుకి సమర్పిస్తే, యేసు ప్రభు పుట్టినందుకు మనమే సమర్పించుకుంటున్నాం. దేవునికి సమర్పించటం మానేసాం, మనకి మనమే సమర్పించుకుంటున్నాం. నా మాటలు అర్థమవుతున్నాయా? యేసు ప్రభు అంటాడు కదా మత్తయి సువార్తలో, ఏమంటాడు? ఇదిగో అల్పులైన ఇళ్లలో ఒకడికి చేసావు కాబట్టి అదే పుట్టినరోజు ఈడికి పోబెట్టి ఈడికి బట్టలు ఇచ్చి ఈడికి వేసినాకో ఎవరికి చేసినట్ట? ఇప్పుడు కొట్టి చప్పట్లు గట్టిగా. ఈ దుంపదగ మాటలు దేవుడు మీ హృదయంలో స్థిరపరచును గాక. అర్థమవుతుందా? వాక్యాన్ని బట్టి నడవండి. వాక్యమే మనకు ప్రాముఖ్యం, వాక్యమే మనకు దారి చూపించేది, వాక్యమే మనకు నక్షత్రం లాంటిది. యేసు ప్రభుకి దారి చూపించాలి. యేసు ప్రభు మనసు గెలవాలంటే వాక్యాన్ని బట్టి నడిస్తే చాలు. యేసు ప్రభుకి గెలిచేసినట్టే. మనం గెలిస్తే ఏడ పెట్టుకుంటారు ఏడా? భుజాల మీద. మీ దుంపదగా కొట్టు చప్పట్లు కట్టి యేసు ప్రభు గొర్రెపిల్ల తప్పిపోతే ఏడేసుకుండు యేసు ప్రభు? భుజం మీద వేసుకుండు. భుజం మీద ఎక్కేసుకొని ఊరేగిస్తాడు దేవుడు. అంత భాగ్యాన్ని మర్చిపోయి మనం దరిద్రమైన వాటి కోసం తిరుగుతాడు. దరిద్రమైన మనకు తెలియదు ఆ విలువ, దేవుని విలువ తెలియదు. దేవుని భుజాల మీద మనం ఎక్కితే ఎట్టుంటుందో కూడా తెలియదు మనకు. అసలు దేవుడు మనల్ని ఎత్తుకోవడం ఏంది? నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక ఆఫీసులో జగన్ కనుక ఎవరన్నా ఆ బుడ్డ పిల్లల్ని ఎత్తుకున్నానుకో, వాడి ఫోటోలు వేస్తారు. ముష్టి ఆఫ్రాల్ వాడి మోసగాడు వాడే వేసుకుంటే, వాడిని సృష్టించిన దేవుడు వేసుకుంటే ఎట్టుంటది? కొట్టండి సంతోషంగా. దేవుడు మనకిచ్చే విలువ అది, దేవుడు మనకిచ్చే ప్రేమ అది. మనం అన్ని మర్చిపోతాం, మనకేం గుర్తుండవు. దేవుడు చక్కగా తప్పిపోయిన గొర్రెని తీసుకొచ్చి భుజాల మీద వేసుకుంది. మనమైతే తప్పిపోతే తప్పిపోయిందిలే అని దానికి సిగ్గు రావాలా ఉంటాం. అది దేవుని మనసుకి మన మనసుకున్న తేడా. దేవుని మనసు మనకు ఉండదు. దేవుని మనసును మనం ఎప్పుడు కూడా గ్రహించం. దేవుని మనసును బట్టి మనం ఎప్పుడు క్రిస్మస్ చేయము, బ్రతుకు మనకు నచ్చినట్టే. వచ్చి పెట్టెలు విప్పి ఆయనకు సమర్పించి, ఆయన కదా పుట్టింది, ఆయనకు కదా మనము. ఇప్పుడు చిన్న ఉదాహరణ, బర్త్డే ఎవరైతే గిఫ్ట్లు మీరు తీసుకుంటారో వాళ్ళకి ఇస్తారా? అమ్మా, పుట్టినరోజు జరుపుకున్నాడు గిఫ్ట్లు ఇస్తారా? మీరు తీసుకుంటారా? వాని పేరు చెప్పి చెప్పరైంది. గోరు తెరవండి ఒకసారి, గోరు తెరచండి. ఎవరు బర్త్డే అయితే, మరి యేసు ప్రభు బర్త్డే అయితే నువ్వేందుకు గిఫ్ట్ తీసుకుంటున్నావు? ఆయన కదా ఇవ్వాల్సింది మనం. రే, క్రిస్మస్ కి 2 జతలు కొన్న వాళ్ళంతా ఒక జత తెచ్చి పెట్టండి రా. పెడతారా? పెట్టరా? మీరు దుర్మార్గులు. మీరు నవ్వుకోవటం కాదు, మనసు పెట్టి ఆలోచించండి. మనస్సు పెట్టి ఆలోచించండి. కొంతమంది వెండి బట్టలు ఉన్నా బట్టలే లేవండి. ఏమో మీ ఇష్టం, మీ బుద్ధులకి మీ మనసుకే వదిలేస్తున్నాం. మీరే ఆలోచించుకోండి, మీరే బుర్ర పెట్టండి. 2 బట్టలు ఉన్నాయి కదా, 2 జతలు, ఒక జత తెచ్చాడు పెట్టండి. ఒక జత 1000 రూపాయలు వేసుకున్నాం ఈజీగా. 2 జతలు క్రిస్మస్ ఎన్ని రోజులు? ఒక జత సరిపోదా? వీడు పొద్దున ఒకటి వేస్తాడు, మధ్యాహ్నం ఒకటి వేస్తాడు, సాయంత్రం ఒకటి వేస్తాడు. వీడే అయితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కట్టిందే కట్టి తిప్పించి మళ్ళీ ఇచ్చగలుగుతారు. వాళ్ళు కట్టింది కనీసం 43 అలా పెట్టి మనం కొట్టేసి. ఆ మాట వినండి. నిజంగా దేవుడికి ఏ క్రిస్మస్ అంటే ఇష్టమో అది తెలుసుకొని ఆ ప్రకారం నడవడం ప్రయత్నం చేయండి. ఎంతసేపు ఉన్న మందిరానికి వచ్చి దేవుని తెలుసుకొని అదే క్రిస్మస్ చేద్దాం అట్లొద్దు. ఆ మాట వినండి. ఇక నుంచైనా మీరు తెలుసుకోండి, దేవుడు పుట్టినందుకు వాళ్ళు వచ్చి పెట్టెలు విప్పి కానుకలు సమర్పించి దేవుణ్ణి పూజిస్తే మనం ఏం చేస్తున్నాం? దేవుని పూజిస్తున్నామా? దేవుని ఆరాధిస్తున్నామా? దేవునికే కానుకలు సమర్పిస్తున్నామా? లేకపోతే దేవుని పేరు చెప్పి మనం హంగామా చేస్తున్నామా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ మాటలు మీ అందరి హృదయంలో స్థిరపరచును గాక. ఈ ప్రకారం దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. మరలా చెప్తున్నాను వినండి. ఏ నక్షత్రం అయితే దారి చూపించి క్రీస్తు ఉన్న చోటికి తీసుకొచ్చి క్రీస్తును చూసేటట్టు, క్రీస్తును కలుసుకునేటట్లు, క్రీస్తును పూజించేటట్లు ఆ నక్షత్రం చేసిందో ఆ నక్షత్రమే బుద్ధిమంతులైన నక్షత్రాలు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మనకు బుద్ధి ఉంటే క్రీస్తును పరిచయం చేద్దాం. మనకు బుద్ధి, మనం బుద్ధిమంతులం అయితే, మనకు బుద్ధి ఉంటే మనం ఎవరిని పరిచయం చేయాలి? క్రీస్తును పరిచయం చేయాలి. క్రీస్తుని తెలిసేటట్టు ప్రచారం చేయాలి.
క్రీస్తును కలుసుకునేటట్టు ప్రచారం చేయాలి. క్రీస్తు చెంతకి నడిపించే వ్యక్తులుగా ఉండాలి. ఆ దిశగా దేవుడు మనందరినీ మార్చుగాక. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తును పరిచయం చేయడంలో చిన్న పెద్ద ముసలి ముతక రోగిష్ఠుడు ఉన్నోడు బలమైనడు ఏం సంబంధం లేదు. చెప్పే మనసు ఉంటే సార్. అర్థమైందా? అర్థం కాలేదా? మీకు చిన్న ఉదాహరణ, బానిస వ్యభిచారం. వీళ్ళిద్దరు ఎవరిని తీసుకొచ్చారు? ఒక ఆమెమో రాజుని, ఒక ఆమెమో ఊరినే. ఆ ప్రకారంగా మారండి, దేవుని పరిచయం చేయడానికి ప్రయత్నించండి. మీరు కూడా బుద్ధి కలిగిన నక్షత్రాల్లా ప్రకాశించండి. దేవుడు మిమ్మల్ని ప్రకాశింపజేయను కాక. ఇంత ఇని కూడా మళ్ళీ అక్కడే ఉండరు అనుకో, మిమ్మల్ని ఆ దేవుడే మార్చాల. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.